ప్రభుత్వానికి కర్ణాటకలో ముఖ్యమంత్రి అంతకుముందు మరి మన బంగారప్ప గారు ఉన్నారు, ఆ తర్వాత అంతకుముందు ఉన్నారు మాలికా గుత్త గారు కూడా, వారు కూడా ఎంతో మంది నాయకులను తయారు చేసిన వారు. మరి రాజకీయంగా వీళ్ళు ఎదుగుతున్నారంటే డబ్బులున్నాయి కనుక ఈ డబ్బులున్నటువంటి వ్యవస్థను రోజు డబ్బులు తీస్తారని కనుక డబ్బులు లేకుండా చేయాలని చెప్పి నిషేధం చేయడం జరిగింది. ఊరుకోం, మేము కూడా వస్తాం, లేదంటే మేము తెలంగాణ తరహా ఇక్కడ కుట్రలు చేస్తాం. తెలంగాణ ఎట్లయితే మేము సపరేట్ చేసుకున్నాం ఆంధ్రప్రదేశ్ నుంచి, మరి ఏ జిల్లాలో నడుపుకొని కూడా ఒక రాష్ట్రం కూడా అడుగుతాం, గుర్తుపెట్టుకొని మమ్మల్ని జరిగింది. కనుక ఈ కర్ణాటక ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మనల్ని మోసూరులో మంగళూరు మైసూరు కాదు, ఇది మంగళూరులోనేమో ఒక చట్టం, బెంగళూరులో ఒక చట్టం, అక్కడ గుల్బర్గలో ఒక చట్టం. అంటే అదేమైనా ఏ దేశమా? అక్కడ ఏదైనా ముఖ్యమంత్రుడా? ఎవరు? ఇక్కడనే రెండు విధానాలా? అంటే గౌళ్ళకు నీరా పాలసీ వచ్చినా, కళ్ళు ఇచ్చినా, వైన్ షాపులు ఇచ్చినా వీళ్ళు ధనంగా అందరిని కలుపుకోతారు, అన్ని కులాలను కలుపుకోయే జాతిది. మరి వీళ్ళు రాజకీయంగా ఎదిగే అవకాశం ఉంది, ఆర్థిక మూలాలు దెబ్బతీయాలనే కుట్రతోనే మనం చేయట్లేదు. అందుకని